అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రపంచ దేశాలకు మరోసారి టారిఫ్ల హెచ్చరికలు చేశారు. గ్రీన్లాండ్ను ఎలాగైనా తీసేసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసిన ట్రంప్ ఈ విషయంలో తమతో విభేదించే దేశాలకు టారిఫ్లతో బదులిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా జాతీయ భద్రతా విషయంలో గ్రీన్లాండ్ చాలా కీలకమని, అయితే సులువుగా కాకపోతే కఠిన పద్ధతిలోనైనా దాన్ని స్వాధీనం చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ ఆక్రమణను వ్యతిరేకిస్తే సహించబోమని తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాలను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ పరోక్షంగా డెన్మార్క్ను నేరుగా హెచ్చరించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రీన్లాండ్ను అమెరికా ఆక్రమించుకోవాలని చూడ్డాన్ని డెన్మార్క్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. తమ ఆధీనంలోని గ్రీన్లాండ్ ఎన్నటికీ స్వతంత్రంగానే ఉంటుందని డెన్మార్క్ అధ్యక్షులు మెట్టే ఫ్రెడరిక్సన్ పలుమార్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికా డెన్మార్క్ల మధ్య అమలులో ఉన్న ఒప్పందాల ప్రకారం అమెరికా ఎప్పుడంటే అప్పుడు ఎంతమంది బలగాలనైనా సరే గ్రీన్లాండ్కు తరలించవచ్చు. అమెరికా భద్రత కోసం గతంలో చేసుకున్న ఒప్పందాలు ఈ నిబంధన ఉంది. అయితే ట్రంప్ మాత్రం గ్రీన్లాండ్ను పూర్తిగా అమెరికా పరం చేయాలని పట్టుబడుతున్నారు. ఈ విషయంలో గ్రీన్లాండ్ సహా ఏ దేశం అడ్డొచ్చినా ఆగేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.